కాబట్టి కొన్ని సమస్యలు మీ బాధ్యతగా కూడా మేము పెడతాం, అవి సమస్యలు పరిష్కరించండి అని అంటే నేను ఆ రోజే చెప్పాను. ఒక పార్లమెంట్ సభ్యుడిగానే కాదు, శ్రీకాకుళం జిల్లాలో పుట్టినటువంటి వాసిగా మా సిక్కోలు జిల్లా ప్రజలు ఎవరైతే ఆర్మీలో పనిచేస్తున్నారో ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను. అది మీరందరూ కూడా ధైర్యం మీకు ఇస్తున్నానని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనంటే మరి ముందుగా ఏవేవైతే మనం చేయగలమో అక్కడితో మొదలు పెడదామని మనకి అసోసియేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో దీని గురించి చెప్పారు. దీని గురించి ఎన్ని ఇబ్బందులు మీరు సంవత్సరాల తరబడి మీరు అందరూ కూడా పడ్డారు అవన్నీ కూడా వివరించారు. మళ్ళీ దేవుడి దయ వల్ల మీ అందరి తాలూకు కృషి వల్ల పట్టుదల వల్ల అసోసియేషన్ బిల్డింగ్ మీ అందరి చేతుల్లో వచ్చింది. చక్కగా కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకుంటున్నారు. కానీ ఈ బిల్డింగ్ కి సంబంధించి ఇంకా కొంచెం టాయిలెట్స్ కానీ ఇంకా చుట్టూ పరిసరాలు కానీ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి ముందుగానే తెలియజేస్తున్నాను, ఎంపీ నిధుల నుంచి మళ్ళీ ఆ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టి అతి త్వరలోనే అది పూర్తి చేయడానికి కూడా నా నిధులు ఖర్చు పెడతానని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. అది నేను రెండు కళ్ళు మన భారతదేశంలో ఒక రైతు అయితే మరొకరు జవాన్. మన దేశం కోసం కష్టపడుతున్నటువంటి దేశ సైనికుడు ఏ రకంగా ఉన్నాడో అదే రకంగా మన రైతు కూడా కష్టపడుతున్నాడు. కానీ రైతు రోజు కనబడతాడు, మనకి పొలాల చుట్టూ తిరుగుతాం. కానీ సెలవులు వస్తే గానీ మనకి ఆర్మీ వాళ్ళు కనబడరు, ఇంటికి వస్తే గానీ ఆర్మీ వాళ్ళు కనబడరు, పండగ వస్తే గానీ వాళ్ళు ఎవరు కూడా కనబడరు. పాపం వాళ్ళ తాలూకా కుటుంబం ఉందనంటే అంతంత మాత్రాన అణిగి మణిగి వాళ్ళందరూ కూడా ఉంటారు. ఆయన ఎక్కడో ఉన్నారు, మళ్ళీ మేము ఎవరితో వెళ్ళగలమా, మేము మాట్లాడగలమా, మాకెవరంటూ ఉంటారని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళందరూ కూడా ఉంటారు. మా వరకు చాలా వరకు చెప్పలేరు సమస్యలు. సో కాబట్టి మీకు డైరెక్ట్ యాక్సెస్ కింద మీకు అన్ని రకాలుగా ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటాననే ధైర్యం మీ అందరికీ కూడా ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. మీకు కూడా సమస్యలు ఉంటాయి, అందరికీ సమస్యలు ఉన్నప్పుడు మా ఎంపీ ఉన్నాళ్ళు ఎక్కడే ఉంటాడులే శ్రీకాకుళంలో మేము వెళ్ళొచ్చు అని చెప్పి అందరూ వచ్చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో నేను తెలియకపోవచ్చు, అయినా సరే ఒక నమ్మకంతో వస్తుంటారు. ఆ నమ్మకం మీ అందరికీ కూడా ఉండాలి. ఆర్మీలో ఉన్న వాళ్ళు, ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళు, ఆర్మీ తాలూకు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఏ సమస్య ఉన్నా సరే మా ఎంపీ మా కోసం ఉన్నాడు, మా మాట వింటాడు, మా సమస్య పరిష్కరిస్తాడనే నమ్మకం మీ అందరికీ కూడా కలగాలని ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకనే మిగిలినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం. ఇప్పుడు చాలా మంది సర్వీస్లో చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ కుటుంబాలకి ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి మనకి 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాలు 28 రకాలుగా చేస్తున్నాయి. పని ఒకటే సర్వీస్ లో ఉన్నారు, ఒకటే గ్రూప్ లో ఉంటున్నారు, ఒకటే కమాండెంట్ కింద పనిచేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రాలు వేరే అవ్వడం వల్ల ఒక రాష్ట్రం వాళ్ళు చనిపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం వేరేలాగా చేయడం, మన రాష్ట్రంలో చనిపోతే ఇంకో రకంగా చేయడం, ఈ తేడా ఏదైతే ఉందో ఎక్కడో కొంచెం మానసికంగా బాధ కలిగించేటటువంటి విషయమే. ఇలాంటి అసమానతలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే వస్తున్నాయో అటువంటివి రానివ్వకుండా చేయడానికి కూడా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనేది నేను స్టడీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు మేమైతే రాజకీయంగా ఒక పార్టీలో నేను పనిచేస్తున్నాను కాబట్టి నా తాలూకా ధర్మం, నేను తెలుసుకున్నటువంటి సమస్యలు మా నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా ఆర్మీ వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళ బాగోకుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేపించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్మీలో ఎందుకంటే నాకు ఎప్పుడైతే ఆర్మీలో నిజంగా ఒక సంబంధం ఏర్పడిందనంటే నేను అమెరికాలో చదువుకున్నాను. అమెరికాలో చదువుకున్నప్పుడు వెటరన్స్ డే అని సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు. వాళ్ళు వెటరన్స్ డే ఎందుకు జరుపుకుంటారనంటే వాళ్ళ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు, సైనికులు ఎవరైతే ఉన్నారో, దేశం కోసం పనిచేసినటువంటి, దేశ రక్షణ కోసం పనిచేసినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో అది సమాజం మొత్తం మీద తెలియాలి, సమాజం మొత్తం వాళ్ళని గౌరవించుకోవాలని సంవత్సరానికి ఒక రోజు ప్రత్యేకంగా ఆర్మీ వాళ్ళ కోసమే, ప్రత్యేకంగా సైనికుల కోసమే వాళ్ళందరూ కూడా జరుపుకుంటారు. ఆ రోజు నేను చూశాను, అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆ రోజు అమెరికన్ ఫ్లాగ్ వేసుకొని, ఆ రోజు ఎవరైతే ఆర్మీలో పనిచేశారో వాళ్ళందరూ కూడా గర్వంగా వాళ్ళ డ్యూటీలో ఉన్నటువంటి డ్రెస్సులు వేసుకొని, రిటైర్ అయిన వాళ్ళు కూడా డ్రెస్సులు వేసుకొని మామూలుగా తిరుగుతూ ఉంటే అందరూ కూడా కనబడి థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సర్వీస్, థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ అవర్ కంట్రీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సర్వీస్ దట్ యూ హ్యావ్ డన్ అని చెప్పి సెల్యూట్ చేస్తుంటే నాకు కూడా ఎంతో గర్వంగా ఉండేది. నా దేశంలో కూడా ఇలా జరగాలి, నా దేశంలో ఉన్నటువంటి సైనికులు కూడా ఆ రకంగా మనం గౌరవించుకోవాలి. అది చిన్నవాడైనా పెద్దవాడైనా 17 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా సరే ఒక్క రోజు ఆర్మీలో పనిచేసినందుకు ఆయన మన కోసం
ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎక్కడో బార్డర్లో, ఎక్కడో చలిలో, ఎక్కడో మంచులో, ఎక్కడో ఎండల్లో, ఎక్కడో వానల్లో, ఎక్కడో తుప్పల్లో అలాంటి ప్రదేశాల్లో ఉండి పనిచేసినందుకు వాళ్ళకి మనం కూడా గౌరవించుకోవాలి, సమాజంలో ఆ గుర్తింపు మనం ఇవ్వాలనే ఆలోచన ఉండింది నాకు. ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా దీని మీద దృష్టి పెట్టి అటువంటి రోజు ఒకటి నేను చూడాలి, మన భారతదేశంలో చూడాలనేది నా తాలూకు ఆకాంక్ష. దాని గురించి ఖచ్చితంగా నేను పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే నాకున్నటువంటి అతిపెద్ద వేదిక ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను కాబట్టి దేశం మొత్తం మీద వినేటటువంటి వేదిక పార్లమెంటు మాకు అందుబాటులో ఉంది. అందుకనే సమస్యలు ఉన్నప్పుడు కేవలం శ్రీకాకుళం జిల్లాకే పరిమితం చేయకుండా దేశంలో ఉన్నటువంటి జవాన్ల వాళ్ళందరి కోసం కూడా మాట్లాడాను. ఒక సందర్భంలో వాళ్ళకి అత్యంత ముఖ్యమైనటువంటిది ఏదైతే ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నారు. 40 సంవత్సరాలకే అక్కడికే రిటైర్ అవుతున్నారు. చాలా మంది రిటైర్ అయ్యి సుమారు 15 సంవత్సరాలు అక్కడ సర్వీస్ తీసుకొని కూడా మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ మేము ఏదో ఒకటి చేయాలి, సమాజంలో మేము కూడా కలిసి ఉండాలి, అందులో ఏదో ఒక పని దొరికితే మేము పని చేసుకోగలం, మా కుటుంబాన్ని పోషించుకోగలమని ఎంతో మంది లక్షలాది మంది జవాన్లు ఈ దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళు గుర్తు చేయట్లా, ఫిల్ చేయట్లేదు. 20% ఉన్న దగ్గర కూడా 2% ఫిల్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో అక్కడ